ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎంత బలంగా ధీటుగా ఉంటుందో ఈ వృషభ రాశిలో ఉన్నవారు కూడా అంతే బలంగా ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో వృషభ రాశి వారు ఏమి చేస్తే వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు, చాలా మంచివారు, 10 మందికి సాయం చేస్తారు, ఆకలి అంటే అన్నం పెడతారు, ఎవరి జోలికి పారు, వాళ్ళ జోలికి ఎవరన్నా వస్తే తాట తీసేస్తారు. ఇది వృషభ రాశిలో ఉన్న లక్షణాలు. వాళ్ళు చాలా చాలా జీనియస్, చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఆలోచించే ఆలోచన మహా అద్భుతంగా ఉంటుంది. చాలా పాజిటివ్గానే ఆలోచిస్తారు. వాళ్ళ వ్యక్తిత్వం, మనస్తత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండడానికి ప్రయత్నిస్తారు, తప్పులేదు. అయితే ఈ వృషభ రాశి వారు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే, అది అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళి కాని వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వారు మాత్రం చేయవలసింది ఖచ్చితంగా ఈ రెమెడీస్ మాత్రం సోమవారం నాడే చెయ్యాలి. సోమవారం నాడు వాళ్ళు తెల్లని బట్టలు ధరించి వాళ్ళు ఏమి చెయ్యాలి అంటే, ఒక రెడ్ కలర్ క్లాత్ అనగా జాకెట్ ముక్క కానీ, ఒక కండువా కానీ, లేదు ఒక పంచె లాంటిది కానీ వాళ్ళ స్తోమతకి సంబంధించి తీసుకోవచ్చు. ఒకవేళ ఆడవారు కానైతే ఒక రెడ్ కలర్ జాకెట్ ముక్క, మగవారు కానైతే రెడ్ కలర్ జాకెట్ ముక్క తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇది పంతులు గారికి వాయనం ఇవ్వాలి అంటే వాళ్ళకి ఉపయోగపడేది ఏదైనా పంచ కండువో తీసుకోవచ్చు. ఒక ఎర్రని క్లాత్ తీసుకొని అందులో 3 తమలపాకులు, 2 వక్కలు, 5 అరటి పండ్లు, 516 రూపాయలు దక్షిణ. ఇంతే. ఒక రెడ్ కలర్ క్లాత్ ఒకటి, 3 తమలపాకులు, 2 వక్కలు, 5 అరటిపళ్ళు, సంభావన 516 రూపాయలు. 516 కన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. దయచేసి మీరు మనసులో పెట్టుకోండి. మీరు సోమవారం నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి మీకు దగ్గరలో ఎక్కడైతే టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక సద్బ్రాహ్మణుడికి మీ చేతుల గుండా అవి దానం ఇవ్వండి. ఈ శ్రావణ మాసంలో మీరిచ్చే ఆ వాయనం ఏమైతే ఉందో, మీరు ఆ పంతులు గారికి వాయనం ఇస్తున్నప్పుడు మీ మనసులో ఏదైతే మీ కోరిక ఏమైతే ధార్మికంగా ఉందో ఆ కోరిక మీరు కోరుకొని, ఒకే కోరిక, అది ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, బండి కానీ, పెళ్ళి కానీ, జాబ్ కానీ, వాట్ ఎవర్ మేబీ ఏమైనా కానీ ఒక్క కోరిక మాత్రమే మీరు కోరుకోవాలి. అది ఆడవారు కానీ, మగవారు కానీ, ఎవరైనా కానీ మీ మనసులో ఉన్న కోరిక ఈ రాశి వాళ్ళు నేను చెప్పినట్టు ఈ వాయనం తీసుకొని వెళ్ళి మీ ఇష్ట దైవాన్ని, మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని మీ మనసులో ధ్యానం చేసుకొని ఆ కోరిక కోరుకొని మీరు ఆ వాయనం పంతులు గారికి ఇస్తే 100% వచ్చే శ్రావణ మాసం లోపలే మీరు కోరుకున్న కోరిక నెరవేరిపోతుంది. ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు. ఓసారి చేసి చూడండి. నేను లాస్ట్ ఇయర్ ఇదే పరిహారం చాలామందికి చేయించాను. నేను చేయించిన వాళ్ళలో 100% చేపిస్తే 99% అయిపోయింది. ఆ 1% ఎవరంటే ప్రయత్న లోపం లేని వాళ్ళ గురించి భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. వాళ్ళ జీవితం బాగుండాలంటే వాళ్ళు ప్రయత్నం చేయాలి తప్ప ఇంకెవరు చేస్తే అవ్వదు. ప్రయత్నపూర్వకంగా వాళ్ళ జీవితం బాగుండాలంటే వాళ్ళు ప్రయత్నం చేయాలి. కనుక ఎవరి మనసులో కోరిక అయితే ఉందో, మీ కోరిక ఏమైతే నెరవేరకుండా ఉందో, మీరు మీ మనసులో కోరిక కోరుకొని సోమవారం నాడు నేను చెప్పిన ఈ వాయను మీ దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీ పంతులు గారికి మీ చేతులు గుండా మీరు వాయనం ఇస్తే 100% మీరు కోరుకున్న కోరిక నెరవేరిపోతుంది. అయితే మీరు ఈ వాయనం ఇచ్చేసిన తర్వాత వీలున్నంత వరకు గుడి దగ్గర నుంచి నేరుగా ఇంటికి వచ్చేదానికి చూడండి. ఇంటి కొంచెం మీరు ఎక్కడికన్నా వెళ్ళండి. వీలున్నంత వరకు ఇది పొద్దున్నే 6 గంటల నుంచి 10 గంటల లోపల చేయడానికి చూడండి. ఒకవేళ కుదరలేదు అనుకుంటే సాయంత్రం 5:30 నుంచి 9 లోపల చేయడానికి చూడండి.
మధ్యాహ్నం కూడా చేయొచ్చు, కానీ అంత ప్రతిఫలం ఉండదు. ఒకవేళ 10 దాటుతుంది గురువుగారు అని అంటే 12 లోపల చేయడానికి చూడండి. ఈ 3 టయాలు మిస్ కాకుండా ఈ వృషభ రాశి వారు చేసి చూడండి, మీ జీవితం ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. అలాగే ఈరోజు మీరు సోమవారం నాడు ఒక సద్బ్రాహ్మణుడికి నేను చెప్పిన ఇది మీరు వాయనం ఇచ్చేసేరు, అయిపోయింది. ఆ రోజు మీరు పొరపాటును కూడా నాన్ వెజ్ తినరాదు. ఈ శ్రావణ మాసంలో అసలు తినకూడదు, కానీ కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తినరు, కొంతమంది భక్తి శ్రద్ధలతో ఉంటారు, తప్పు లేదు. కానీ మీరు ఈ వాయనం ఎవరైతే పంతులు గారికి మీరు ఇస్తున్నారో ఈ వృషభ రాశి వాళ్ళు, ఆ రోజు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ భుజించరాదు. ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో మీరు కోరుకున్న కోరిక ఏమైతే ఉందో ఈ ఒక్క చిన్నపాటి వాయనం ఇచ్చి మీరు చూడండి, 100% వచ్చే శ్రావణ మాసం కల్లా అది నెరవేరిపోతుంది. అయితే కొంతమందికి ఆడవారు ఫుల్గా డ్రెస్ వైట్ కలర్ ధరించకూడదు, కాబట్టి ఆడవారు మాత్రం పెళ్ళైన వారు శారీ లేదా డ్రెస్ ధరించుతున్నప్పుడు, అంటే పెళ్ళి అయిన వారు మీరు ఫుల్ వైట్ కాకుండా చెక్స్, డాట్స్, మెరూన్ ఈ 3 కలర్ ధరించేటట్టు చూడండి. మీరు వాయనం ఇచ్చేసిన తర్వాత టెంపుల్లో కాసేపు అక్కడ సేద తీరండి. మీరు సేద తీరిన తర్వాత మీరు దేవుడు పూజ అంటే ఆ గుడి ఆవరణలో మీరు కూర్చొని 108 సార్లు మీరు ఓం నమః శివాయ, ఇది మూలమంత్రం, సాక్షాత్తు ఆ మహాశివుని యొక్క మంత్రం, 108 సార్లు ఓం నమః శివాయ అని మనసులో ధ్యానం చేసుకోండి. మీరు ఈ వాయనం పంతులు గారికి ఇచ్చేసిన తరువాత ఆ గుడి ఆవరణంలో కూర్చొని ఓం నమః శివాయ అని 108 సార్లు మీరు మీ మనసులో ఆ మహాశివుణ్ణి ధ్యానం చేసుకుంటే మీరు సోమవారం నాడు ఇచ్చే ఈ వాయనం మీ జీవితాన్ని మహా అద్భుతంగా ఉండేలాగా చేస్తుంది. సాధారణంగా శ్రావణ శుక్రవారాలు లేదా మనం చేసే వరలక్ష్మి వ్రతం నాడు కొంతమంది ఆడవారిని పిలిచి మాత్రమే వాయనం ఇస్తూ ఉంటారు కదా గురువు గారు, అలా మేము మగవారం ఇవ్వచ్చా అనే డౌట్ మీకు ఉండొచ్చు. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఆడబిడ్డలు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరైనా సరే ఈ వృషభ రాశిలో ఉన్నవారు నేను చెప్పినట్టు సోమవారం నాడు, శ్రావణ సోమవారం నాడు మాత్రం మీరు ఈ వాయనం ఇస్తే 100% మీ జీవితంలో మీరు కోరుకున్న కోరిక ఏమైతే ఉందో అది నెరవేరిపోతుంది వచ్చే శ్రావణ మాసం లోపలే. ఓసారి చేసి చూడండి, దాని పవర్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. కృష్ణార్పణం.